అయితే గంగలో మునిగితే తెలియక చేసిన పాపాలు ఏవైనా పోతాయి అంటారు. మరి తెలిసిన చేసిన పాపాల సంగతి ఏంటి? ఇంకా అయిపోలేదు నా క్వెషన్. తర్వాత కుంభమేళాలో ఇప్పుడు స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. కుంభమేళాలో స్నానం చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందా? మనం పుట్టుకతో వచ్చిన గుణాలు అనేవి పుడకలతో పోవు అని చెప్పి మనం చాలాసార్లు పెద్దల నోటి వెంబడి నుంచి వింటూనే ఉంటాం. అలాంటప్పుడు కర్మ, నువ్వు చేసిన కర్మ నీ గత జన్మ కర్మ కూడా ఈ జన్మలో వెంటాడుతుంది. ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ కర్మ కంప్లీట్గా ఆపదే, అంటే నీకు కంప్లీట్గా నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పే, ఒప్పు చేస్తే ఒప్పే అన్న దీంట్లోకి ఇదైపోయింది, కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో అసలు కర్మ సిద్ధాంతాన్ని చెప్పటంలో మన వాళ్ళు, అంటే మన పెద్దవాళ్ళు ఫెయిల్ అయ్యారా? అసలు కర్మ అంటే ఏంటి? ఆ కర్మ అసలు ఎందుకు ఇలా జన్మ జన్మలకి వెంటాడుతూ ఉంటుంది? దీని వెనకాతలు ఉన్న ఫిలాసఫీ ఏంటి? ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నారా, లేదా చెప్పటంలోనే మన వాళ్ళు తప్పు చెప్పారు? మీరు ఒక 100 పేజీల పుస్తకాలు నాకు క్వశ్చన్ అడిగారు, కానీ నాకు ఒక 5 minutes లో ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, మీరు ఏమన్నారంటే ఫస్ట్ నదీ స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని అడిగారు. అవునా? రెండోది ఏంటి, మనము ఒకవేళ పాపాలు పోయేటట్టయితే మన సనాతన ధర్మంలో ఏంటి, కర్మ సిద్ధాంతం ఉంది. అవునా? సో ఆ కర్మలో కూడా ఏంటి, మళ్ళీ పుట్టుకతో వచ్చే కర్మ సంస్కారం, పుట్టుకతో వచ్చేటువంటి సంస్కారం, అది పూర్వజన్మ నుంచి వస్తుంది. మరి ఇన్ని కర్మలు ఉన్నాయి మనకి, ఈ కర్మలన్నీ కూడా ఒక్క నదీ స్నానం వల్ల పోతాయా? నదీ స్నానం అంటే ఏంటి, మీరు ఇక్కడ నుంచి కుంభమేళకు వెళ్ళాలంటే ఎంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఇప్పుడంటే మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, లేకపోతే బస్సులో వెళ్తున్నారు, ఇంకా చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, కార్లో వెళ్తారు, అన్ని లగ్జరీస్ ఉన్నాయి. మీరు ఇమాజిన్ చేయండి, కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఇట్లాంటి వాటికి ఏం ఫెసిలిటీస్, ఏం ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి? ఏం లేవు. అవునా? చాలా మంది కాలి నడక మీద, వాళ్ళొక్కళ్ళే కాకుండా వాళ్ళ తల్లిని, వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని భుజం మీద వేసుకొని వచ్చి నదీ స్నానం చేసి ఆ వచ్చిన జర్నీ మొత్తం కూడా వాళ్ళు తినడానికి ఆహారం కూడా తెచ్చుకునేవాళ్ళట. అర్థమవుతుందా? అంటే అక్కడ మీకు ఏమి శ్రమ కనిపిస్తుంది? ఒకటి మీ శ్రద్ధ కనిపిస్తుంది. ఫస్ట్ శ్రద్ధ ఏంటి, మనం కుంభమేళకు వెళ్ళాలి, నదీ స్నానం చేయాలి. ఫస్ట్ పాయింట్. ఎవరెవరితో వెళ్తున్నారు మీరు? వృద్ధులైన మీ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్తున్నారు. అవునా? అంటే అర్థం ఏంటి? రెస్పాన్సిబిలిటీ అండ్ వాల్యూస్ కూడా. అంటే ఏంటి, తల్లి తండ్రి నేను బరువు అనుకోవట్లేదు, వాళ్ళని తీసుకెళ్లడంలో నాకు ఫిజికల్గా, ఎందుకంటే నేను వయసులో ఉన్నా కాబట్టి నా ఫిజికల్గా నేను వాళ్ళని నేను బేర్ చేయగలుగుతాను. సో కాబట్టి తీసుకెళ్తాడు. అంటే ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక దీక్షలాగా అంత దూరం వెళ్ళి వ్యయ ప్రయాసాలన్నీ చేసి దారిలో ఎన్ని రకాల కొండలు, కోనలు, అడవులు దాటి వెళ్తారు వీళ్ళు. ఇది ఇప్పుడు విషయం కాదన్నమాట. అప్పుడు అంటే మనకి కంప్లీట్గా అది ఎస్టాబ్లిష్ కానటువంటి రోజుల్లో, అప్పట్లో మోక్షము అనుకుంటే ఏంటంటే, చాలా మందికి ఒక 45-50 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో వాళ్ళు బాధ్యతల రూపంలో కేవలం పిల్లల్ని మాత్రమే చూసేవాళ్ళు కాదు. ఇప్పటిలాగా అన్నదమ్ములు, అక్క చెల్లు, అప్పట్లో తెలుసు కదా మీకు, ఇంటికి 6-8 మంది ఉండేవాళ్ళు. పాత రోజుల్లో 10 మంది 11 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు ఆర్థికంగా సెటిల్ అయితే మిగతా వాళ్ళ బాధ్యతలు కూడా చూసేవాడు. అవును. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేయడము, ఒక అన్నయ్య కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అన్నదమ్ములు, అక్క చెల్లు అందరూ కలిసి బాధ్యతలు తీసుకునేవాళ్ళు. సో అటువంటి బాధ్యతలు తీసుకునే వ్యక్తులు అందరూ కూడా కుంభమేళకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఇండివిజువల్ శ్రద్ధ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ పని మీద వెళ్తున్నారు, మీ శ్రద్ధ అంతా ఎక్కడ ఉంది? మీరు తీరా అక్కడికి వెళ్ళే లోపల అక్కడ మోనాలిసా లాంటి అమ్మాయి, ఎవరో పూసలు అమ్ముకునే అమ్మాయి కనపడగా మొత్తం అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోయి చివరికి డబ్బులు ఇస్తే సెల్ఫీ తీసుకునే స్థాయికి ఆ పిల్ల సెలబ్రిటీ అయిపోయింది. మన శ్రద్ధ కాదు కదా, మన శ్రద్ధ దేని మీద ఉంది? సో మనం శ్రద్ధ, మనకేంటంటే మనము ఒక సనాతన ధర్మంలో కొన్ని విలువల్ని మనం పాటిస్తాం. రోజు దీపం పెడతాము, అర్చన చేస్తాము, అభిషేకాలు చేస్తాము, ఇవన్నీ చేస్తాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి ప్రతి పండగలో కూడా, దీపావళి నుంచి చూసుకున్నా, దసరా నుంచి చూసుకున్నా కానీ, దీపావళిలో నరక చతుర్దశి రోజు ఆ నరకాసురుని చంపిన సత్యభామ కథ మనకు తెలుసు. అమ్మవారి యొక్క నవరాత్రులు మనం చేస్తాం, ఆమె రూపాలు కూడా మనకు తెలుసు. అలానే మనకి కుంభమేళలో ఏంటంటే అది ఒక ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ వేర్ యూ కెన్ పర్ఫార్మ్ ఫెస్టివల్,
ఫెస్టివల్ యాజ్ అ బ్లిస్, జస్ట్ నాట్ అ ఫెస్టివల్ అండి, అది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటిది, ధార్మిక పరమైనటువంటి ఫెస్టివల్ని మనం అక్కడ పర్ఫామ్ చేయడం వల్ల మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అన్ని భాగాల నుంచి, ఉత్తర దక్షిణ పడమర నుంచి అన్ని భాగాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో కూడినటువంటి ఒక సమిష్టితి, అంటే ఒక యూనిటీ, ఒక యునైటెడ్నెస్తో కూడినటువంటి ఒక ఎమోషన్తో అక్కడికి వస్తారు అన్నది ఈజ్ అ మైండ్ సైకలాజికల్ ఎసెన్స్ ఇది. సో అక్కడికి వెళ్ళే లోపల మీకు ఎంత భావోద్వేగం బర్న్ అవుతుంది, శరీరం కష్టపడుతుంది, డబ్బులు ఖర్చు పెడతారు, ఎంతో అంత ఖర్చు పెట్టినా డబ్బులు తెచ్చుకుంటారు, తర్వాత మీ మనసు మానసిక సంఘర్షణ, ఇవన్నీ అయిపోయే లోపల మీకు ఏమనిపిస్తుంది, అబ్బా ఈ జన్మకు సంబంధించిన సమస్యలన్నీ నాకు ఒక్కసారి నదిలో స్నానం చేయగానే పోయినాయినైనా అనుకుంటారు. ఓకే, శరీరం శుద్ధి పడుతుంది నీరు వల్ల, కానీ ఈ స్ట్రగుల్ ఉంటుంది చూడండి, ఈ జర్నీ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది చూడండి, నడుచుకుంటూ వెళ్ళి కష్టపడి ఇవన్నీ చేసి దారిలో సాధు సన్యాసులు కలిసినప్పుడు అక్కడ మీకు ఏ ఇన్స్పిరేషన్ వస్తుందో తెలియదు మేడం, ఏ సాధువును కలుస్తారో మీకు తెలియదు, ఆ నది స్నానం చేసేటప్పుడు మీ బాడీలో ఎటువంటి వైబ్రేషన్ వస్తుందో తెలియదు, ఎటువంటి కెమిస్ట్రీ మారుతుందో తెలియదు. నేను స్నానం చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్ లాగా నా బ్రెయిన్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ లాగా నా కెమిస్ట్రీ మారింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేను, పేపర్ మీద రాయలేను. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ని కొంతమంది మెకానికల్గా నదిలో మునిగామా, స్నానం చేశామా, పుణ్యం వచ్చిందా, నెక్స్ట్ బస్ బుక్ చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా అనే వాళ్ళకి కూడా జరుగుతుంది మేడం అది. కానీ వాళ్ళు అనుభూతి పొందరు. మీరు అన్నారు చూడు, ఎక్కడ మనం మిస్ఫైర్ అయింది, ఎక్కడ దానికి ప్రాపర్గా ఒక డైరెక్షన్ లేదు అంటే, మనము భగవంతుడు అన్నప్పుడు మనం చాలా మటుకు కూడా, అంటే వ్యక్తి యొక్క మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. చాలామంది భగవంతుడు అనగానే ఏమనుకుంటారు, మనం పూజ చేస్తే లేదా మనం ప్రేయర్ చేస్తే మన కోరికలు తీర్చేవాడు, మన కష్టాల నుంచి బయటపడేసేవాడు అని మాత్రమే మనం అనుకుంటాం భగవంతుడు అంటే. కానీ భగవంతుడు అనేది ఒక క్వాలిటీ మేడం. గాడ్ ఈజ్ అ క్వాలిటీ, గాడ్ ఈజ్ నాట్ ఎ క్వాంటిటీ. క్వాలిటీ అంటే ఏంటి, క్వాంటిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక రూపం ఉంది, నాకు ఒక రూపం ఉంది, కెమెరామెన్కి ఒక రూపం ఉంది, కానీ మన రూపం పక్కన పెడితే మన లోపల ఒక తత్వం ఉంటుంది. అవును, మన యొక్క సంస్కారము, మన తత్వము, మన ప్రవర్తన, మన ఐడియల్స్ ఉంటాయి చూడండి, మన సంస్కారాస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భగవంతుడి రూపంలో చెప్పడంలో చాలా మటుకు కూడా ఈ స్థాయి ఉన్న వేళ్ళు, అంటే ఈ బేసిక్ లెవెల్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం పుణ్యం, పురుషార్థం, ఫలితం, మళ్ళీ కొత్త జీవితం, ఈ ఊహతోనే ఉంటారు. అదే కొంచెం ఆలోచన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు, లైఫ్లో కొంచెం సంతృప్తి ఉన్నవాళ్ళు, ఒక కంటెంట్మెంట్ ఉన్నవాళ్ళు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మేడం. నేను ఇది చూసాను అనమాట. చాలా మటుకు కూడా నది పక్కన కూర్చొని ధ్యానము, వాళ్ళు నేర్చుకున్న బేసిక్ లెవెల్ ధ్యానం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ముద్ర కావచ్చు, హాసనం కావచ్చు, కొన్ని గంటలలో కూర్చున్న వాళ్ళు కూడా నేను చూశాను. ఒక ముద్రలో గంటలు కూర్చున్నవాళ్ళు, వాళ్ళందరూ ఏంటి, వాళ్ళకు సంతృప్తి కలిగిన తర్వాత వాళ్ళు వెళ్తున్నారు మళ్ళీ లేచి. అది మిగతా వాళ్ళు, అరే నెక్స్ట్ బస్సు రెడీగా ఉంది, నెక్స్ట్ ట్రైన్ రెడీగా ఉంది, మా తొందరగా స్నానం చేశారు, రేపు పొద్దున వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఇలా మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా మీరు అక్కడ కనపడతారు కొన్ని వేల మంది. అంటే ఇక్కడ దర్శనం అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, మనం తొందరగా వెళ్ళాలి, మన ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అందరినీ మనము ఒకటే మానసిక స్థితి, మానసిక పరిజ్ఞానం ఉంది, పరిపక్వత ఉన్న వాళ్ళకి లిస్టులో మనం వేయలేము. అవును, కానీ మిస్ఫైర్ అయింది మాత్రం కొంత ఒకటి గ్యారెంటీ చెప్పొచ్చు, ఏంటంటే చాలా మంది మీకు ఫలితాలు మారుతాయి, మీకు 2024 బాగోలేదు, 25 అద్భుతంగా ఉంటుంది, ఉగాది నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది, మీరు వెళ్ళి స్నానం చేయండి ఇలా చెప్తారు. మీకు జస్ట్ మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వైఫై కనెక్ట్ అయినట్టు ఆ వైబ్రేషన్ మీరు కనెక్ట్ అవ్వండి, మీ జీవితంలో మార్పు వస్తుంది. మీరు మార్పు కోసం అక్కడికి వెళ్ళి నది స్నానం చేయాలి మేడం, పుణ్యం కోసం కాదు. ఓకే, యూ గాట్ మై పాయింట్ నా? నేను మారాలి, నా రొటీన్ మారాలి, నా రొటీన్ బ్రేక్ అవ్వాలి అనేటువంటి ఒక మేనిఫెస్టేషన్తో, ఒక తీవ్రమైన మానసిక సంఘర్షణతో వెళ్ళండి, మీరు మారుతారు. చిన్న డౌట్ సార్, ఇది కుంభమేళ లేదు అంటే పుష్కర స్నానము ఈ టైంలోనేనా మనం ప్రకృతి, ఇప్పుడు అదే ప్రకృతి మనకి 365 రోజులు ఉంటుంది, ఇప్పుడు ఈ 12 సంవత్సరాల పుష్కర కాలం అంతా కూడాను అదే ప్రకృతి ఉంటుంది. మనకి నార్మల్ టైంలో ఈ నది స్నానం చేస్తే ఈ ఫలితం రాదంటారా? మీరు ఏదైతే మార్పు అంటున్నారో ఆ మార్పు నేను నది స్నానం చేయకుండా నేను మారాలి అని ఈ క్షణంలో కూడా నేను కూర్చొని అనుకుని మారచ్చు, కానీ అక్కడికే వెళ్తే ఆ మార్పు, ఆ వైబ్రేషన్, ఆ దాంట్లో మన వెనకతలున్న మర్మం ఏంటి? అట్లా అంటే మీకు చాలా లోతుగా ఆన్సర్ చెప్పాలి, మీకు నచ్చకపోవచ్చు. మనకి ఇప్పుడు మనం మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం, కానీ మనం ఒకప్పుడు భారతీయ విద్యా విధానంలో మీకు యోగ సూత్రాలు కానీ యోగా మెడిటేషన్ ఏ వయసులో నేర్పించేవాళ్ళు? At 5? నో, మీకు 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళకి
యోగాసనాలు, హఠ యోగాని, రకరకాల క్రియలు, ఆసనాలు ఇవన్నీ కూడా మనకి సూర్య నమస్కారాలు ఇవన్నీ నేర్పించేవాడు. ఎందుకు? అప్పుడు మీ శరీరము, మీ యొక్క ఎదుగుతున్నటువంటి మీ పెరుగుతున్నటువంటి హైట్ కావచ్చు, మీ బోన్ స్ట్రక్చర్ కావచ్చు, మీ మజిల్ కావచ్చు, కానీ కండిషన్ అవుతుంది. అందుకే చూడండి, అప్పట్లో ఆ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు వాళ్ళకి? వాళ్ళ జీవన విధానం అలా ఉండేది. ఓకే. అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ శరీరంలో జీర్ణశక్తి నుంచి అన్ని రకాల పరిస్థితులకి కూడా శరీరము, మనసు అకామిడేట్ అయ్యేది. సో కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, ఇప్పుడు వెళ్ళి నది స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? పోనీ లేకపోతే 26వ తారీఖు ఫిబ్రవరి తర్వాత రాదా? ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా రాదు అన్నది నా అబ్జర్వేషన్. పుస్తకాలు అలా రాసి ఉందో లేదో నాకు తెలియదు, కానీ యాంత్రికమైనటువంటి జీవితాన్ని గడిపి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఫలితాలు కావాలి, ఆధ్యాత్మిక పరమైన అవగాహన రావాలనుకునే వాళ్ళు అప్పటికి కూడా ఒక మ్యాగ్నెటికల్ ఎక్స్పీరియన్స్ ఉండదండి. అంటే you just wanted to be a mechanical life, you want to be mechanical results, you just want the mechanical process, recycling process as a lifestyle, and you want things to happen so high. It is highly impossible. మీకు అవగాహన, మీ ఆలోచన పట్ల మీ అవగాహన, మీరు రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు కూడా మీకోసం మీరు కేటాయించుకోవట్లేదు. నేను ఎటు పరిగెడుతున్నాను, నేను ఎటు ఉరుకుతున్నాను ఈ గుర్రం మీద కూర్చొని, పొద్దు నుంచి సాయంత్రం దాకా అలిసిపోయి ఏం సంపాదిస్తున్నాను, ఏం సాధిస్తున్నాను అనేటువంటి ఒక 10 నిమిషాల ఆత్మపరిశీలన అనండి, లేకపోతే జస్ట్ ఇంట్రాస్పెక్షన్ లేనటువంటి వ్యక్తులు ఓవర్ నైట్ మీరు నదీ స్నానాలు చేశారు, గంగలో చేశారు, సరస్వతి గంగా నది స్నానం చేశారు, నదులలో ముంగారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. నదీ స్నానం ఒకటి కాదండి, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ అవగాహన. వాట్ ఈజ్ అవేర్నెస్? అవేర్నెస్ ఇందాక కూడా చెప్పా కదా, అవేర్నెస్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ అండ్ ద జర్నీ టువర్డ్ ద స్పిరిచువల్ ప్రాసెస్. ఏం అవగాహన అండి? అవగాహన అనగానే చాలా మంది ఏదో చెప్తారు. మీ శరీరం పట్ల మీరు ఎంత ధ్యాస ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మేడం, మన మనసు మన శరీరంతో లేదు, మన భావంలోకి వెళ్ళింది. మీరు అడిగిన క్వశ్చన్లోకి ఉంది, నా ఆన్సర్లో ఉంది. అంటే వీఆర్ కనెక్టింగ్ టు ది ఇమాజినేషన్. కానీ ఎంతసేపు మనం మర్చిపోయాం, మనం వేసుకున్న డ్రెస్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము అన్నది కూడా మనం మర్చిపోయి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనసు ఎప్పుడు కూడా శరీరానికి దూరం ఉంటుంది మేడం, గుర్తుపెట్టుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ఊహల్లో ఉంటుంది మనసు. ఎప్పుడు మన శరీరం మాత్రం మన యాంత్రికంగా మనం ఒక డ్రెస్ వేసుకుంటాం, ఒక పని మీద ఉంటాం, వెళ్ళిపోతాం, ఇంత భోజనం చేస్తాం. మినిమం టు మినిమం టైం రోజు మనం ఎంత కేటాయిస్తున్నాం? 10 నుంచి 15 నిమిషాలు మన పట్ల. దానికోసమే మన వాళ్ళు ఏం చేశారు, వ్యాయామం చెప్పారు. ఇవన్నీ కూడా మనకి యోగ ముద్రాలు, యోగ సూత్రాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ ఎందుకు చెప్పారండి? అప్పుడు 9 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి కూడా వాళ్ళ దైనందిక జీవితంలో ప్రతి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఉండేది. ఆ వ్యవస్థ పోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో మీరు చూడండి, బయటకు వెళ్ళి చూడండి, ఒక్కొక్కళ్ళు, నేను మొన్న కూడా అక్కడ చూసా, అక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు ఎంత చిన్న వయసులోనే ఒబేస్తున్నారు తెలుసా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. అంటే హార్డ్లీ మీరు వాళ్ళు చూడొచ్చు 7th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ పిల్లలు ఎంత ఒబేస్తున్నారంటే ఒక్కళ్ళలో కూడా వాళ్ళ శరీరం వాళ్ళకి సహకరించట్లేదు కూడా. ఇది స్కూల్ పిల్లలకు నేను చెప్పేది, పెద్దవాళ్ళకు కూడా కాదు. వాళ్ళ శరీరం కూడా సహకరించట్లేదు వాళ్ళకి. నడుస్తున్నప్పుడు, నీళ్ళలో దిగుతున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, వాళ్ళు ఏదైనా అక్కడ ఏదైనా చెప్పినప్పుడు ఒక పని చేయడానికి కూడా వాళ్ళ శరీరం సహకరించట్లేదు. ఒక బస్సు ఎక్కడానికి మెట్లు ఎక్కుతుంటే కూడా వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు చూస్తే స్కూల్ పిల్లలందరూ. అంటే అంత బాడీలో అంత కండిషన్ లేదు. మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, నీకు క్లాస్లో ఎన్ని మార్కులు వస్తాయంటే వాడు 80-90% అని చెప్తాడు. సో మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్ ప్రాసెస్లో వాళ్ళు ఈ కుంభమేళకు వెళ్ళారా? కుంభమేళకు వెళ్ళడము అన్నది డెఫినెట్లీ ఒక పుణ్యకార్యమే. అది ఎందుకు అంటే మీ రొటీన్ లైఫ్ బ్రేక్ అయింది అనుకోండి మేడం, మీ రొటీన్ బ్రేక్ అయ్యి మీరు ఏదో కొత్తగా అబ్జర్వ్ చేశారు, మీ కొత్తగా మీ ఊహ స్టార్ట్ అయింది అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ చేంజ్. మీ రొటీన్ బ్రేక్ అయిందా లేదా చెప్పండి, అన్నా కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఒక 10 days or 5 days మీరు ఇక్కడ యాంకరింగ్ మానేసి, లేకపోతే జాబ్ పక్కన పెట్టి మీరు కుంభమేళకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీకు యాంకర్గా ఒక ఐడియా వస్తుంది, ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది, ఫ్యామిలీ గుర్తొస్తుంది, మీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తాయి. కానీ మీరు వెళ్ళిన పర్పస్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ ఇన్స్పిరేషన్ మేడం. ఎన్విరాన్మెంట్ అంటేనే ఒక భగవంతుడు దర్శనం జరిగినప్పుడు మనకు ఒక అనుభూతి ఉంటుంది చూడండి, ప్రతి ఒక్కరికి అనుభూతి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కలర్స్ కానీ, కల్చర్ కానీ, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాధనాస్, రకరకాల మంత్రాలు, హరహర మహాదేవం మంత్రంతో అసలు మారుమోగిపోతుంది. అది మీరు రోజు వింటారా? వినాలి అంటే మళ్ళీ మనం ఆడియో ట్యూన్ చేసుకోవాలి. కానీ అక్కడ మీరు ప్రతి ఒక్కడి నోటిలో మీకు హరహర మహాదేవ్ అని వస్తూనే ఉంటుంది, జై శ్రీరామ్ అని వస్తుంది, ప్రతి ఒక్కళ్ళది వస్తుంది అక్కడ.
ప్రతి ఒక్కళ్ళు దాంట్లో మునిగేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి మాలలతోనే తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి మాలలతో మంత్రాలు చదువుకునేవాళ్ళు, కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. ఎన్ని వేలు లక్షల మంది ఇక్కడ కనపడతారు. ఇది మీ రొటీన్ బ్రేక్ కాలే? ఇది మినిమం చేంజ్ మేడం. మీరు రోజు మీ జీవితంలో నేను మార్పు మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీనివల్ల మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఈ ఫిజికల్ మెంటల్ ప్రాసెస్ వల్ల వచ్చే మార్పు కేవలం మెకానికల్గా వెళ్ళి నేను నదిలో మునిగాను, పలానా గురువు గారు చెప్పారు, పలానా పుస్తకంలో ఉంది, నేను స్నానం చేశాను, నాకు పుణ్యం వచ్చేసింది. పుణ్యం అంటే మీనింగ్ ఏందో వాళ్ళకే తెలియదు. పుణ్యం అంటే మీనింగ్ తెలియదు వాళ్ళకి. ఏంటంటే నేను చేసిన పాపాలన్నీ పోతే అని అనుకుంటాడు. అసలు పాపము అన్న పదమే అసలు రాంగ్ టెర్మినాలజీ అని నేను నమ్ముతాను. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.